దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నవంబర్ 18. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. పౌలు చెప్పుచున్న దానిని చూడుము. నాకు అనుగ్రహించబడిన ఆయన కృప. పౌలు ప్రభువుచే బలముగా వాడబడిన దైవజనుడు. అతని వంశము జ్ఞానము విద్యలను బట్టి చూడగా ఉన్నతమైన యోగ్యతలు కలిగినవాడు. అటు తర్వాతనే అతడు అపోస్తలుడాయను. అయినను ఏమనుచున్నాడు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మనము తిరిగి జన్మించగా ప్రతి వారికి ఏదో ఈవిని దేవుడిచ్చుచున్నాడు. అయితే దానిని బట్టి మనము గర్వించకూడదు. విద్యావంతులకు కూడా ఈ దినములలో నోరు తెరచి యేసుక్రీస్తు గురించి ధైర్యముతో చెప్పరు. అంత భయము. దేవుడైతే వెర్రివాణ్ణి సహితము తన సువార్తను ప్రకటించుటకు వాడుకొనగలడు. కుటుంబ అంతస్తు, విద్య మొదలగు వేటిని బట్టి అయినను మనము అతిశయించుటకు వీలులేదు. అనుదినము ఆయన కృప కొరకు వందనస్తులమై దీనులముగా సాత్వికులముగా ఉన్నప్పుడే దేవుడు మనలను వాడుకొనగలడు. దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఎవరికైనాను ఉండవలసిన యోగ్యత దీనత్వమే గాని బైబిల్ జ్ఞానము విద్య కావు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము చూడుము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ స్వాస్యము మన వంశము, మన ఆరోగ్యము, మన విద్యలపై ఆధారపడి ఉండలేదు.